ఆవకాయ పికిల్ కాదు, ఆరోగ్యపు పికిల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితి కనిపించింది. టీడీపీ నేతలు బరి తెగించి వ్యవహరించారు. వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడికి యత్నించారు. అది వీలు కాకపోవడంతో మరో వైఎస్ఆర్సీపీ నేత కందిగోపుల మురళి ఇంటికి నిప్పు పెట్టారు జేసీ వర్గీయులు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు దాటినా టీడీపీ అరాచకాలు ఆగడం లేదు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు సానుభూతి పరుల లక్ష్యంగా దమనకాండ సాగిస్తూనే ఉన్నారు. తాజాగా తాడిపత్రిలో టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ వర్గీయులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో 3 నెలల తర్వాత కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లారు. ఆయన వస్తున్న సమాచారం ముందే తెలుసుకున్న పోలీసులు కొండాపురం వద్ద పెద్దారెడ్డిని అడ్డుకున్నారు. వ్యక్తిగత పని నిమిత్తం తాడిపత్రిలోని తన ఇంటికి వెళుతున్నానని, త్వరగా పని ముగించుకుని వెళతానని ఎస్పీ జగదీష్ కు ఫోన్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్పారు. ఎస్పీ అనుమతించడంతో ఆయన తాడిపత్రికి వెళ్లారు. విషయం తెలుసుకున్న జేసీ వర్గీయులు పెద్దారెడ్డి ఇంటిపై దాడికి యత్నించారు. అది వీలు కాకపోవడంతో మరో వైఎస్ఆర్సీపీ నేత కందిగోపుల మురళ ఇంటిపై కూడా జేసీ అనుచరులు దాడి చేశారు. టీడీపీ నేతల దాడిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త రఫీకి తీవ్ర గాయాలయ్యాయి. కనిపించిన వాహనాలపై రాళ్లతో దాడి చేశారు. టీడీపీ నేతల రాళ్ల దాడిలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. శాంతి భద్రతల దృష్ట్యా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు తాడిపత్రి నుంచి వేరే ప్రాంతానికి తరలించారు. జేసీ వర్గీయుల అరాచకాలపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పందించారు. తనను చంపాలని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని పెద్దారెడ్డి ఆరోపించారు. 4 ఏళ్ల పాటు తనను తాడిపత్రిలో అడుగు పెట్టకుండా చేస్తానని జేసీ పదే చెబుతున్నారని పెద్దారెడ్డి గుర్తు చేశారు. నన్ను తాడిపత్రికి 4 సంవత్సరాలు నేను రానినని జేసీ ప్రభాకర్ రెడ్డి పదే చెప్తుండేవారు. ఇంకోటి ఏమంటే అక్కడ ఉండేటువంటి అధికారులకు అందరికి కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి డైరెక్ట్గానే ఐపీఎస్లను కానీ ట్రాన్స్పోర్ట్ సిబ్బంది పైన కానీ అతను నరుకుతా చంపుతా అనే వాక్యాలు చేయడం జరిగింది. ఒక ఐపీఎస్లకు డీటీసీ స్థాయి అధికారులకే రక్షణ లేనప్పుడు ఆయన నేను నరుకుతా అని చెప్పేటప్పుడు చిన్న అధికారులకు కూడా అది భయం ఉంది. దానిపైన ఎక్కడే కానీ అధికారులు ఎవరు కూడా దానిపైన స్మోటగా తీసుకోలేదు, అతని మీద కేసు తీసుకోలే, చర్యలు కూడా లేవు. ఇలాంటప్పుడు ఏ నాయకునికైనా భయం ఎందుకుంటుంది? ఆ భయం లేకనే ఈరోజు ఈ విధంగా జరిగింది. అంటే నన్ను తాడిపత్రికి రానియకూడదు అనే ఒక దృఢ నిశ్చయంతో వాళ్ళ రాజకీయంగా ఇబ్బంది పడతామనే కారణంతోనే ఇట్లాంటి గలాటలు చేసుకుంటుంటాడు. ఇప్పుడే ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా భయపడేది లేదని త్వరలోనే తాడిపత్రికి వెళతానన్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. జేసీ అరాచకాలపై పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు అండగా ఉంటానన్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. అనుకుంటా ఉండొచ్చు కానీ ఎన్ని గలాటలు జరిగినా ఏమి జరిగినా నేను తాడిపత్రికి పోయి నా ఇంట్లో కూర్చోవడం జరుగుతుంది. నేను అక్కడ ఇల్లు కట్టుకున్నా, నేను ఎక్స్ఎమ్మెల్యేను, అక్కడ రాజకీయాలు చేయాలా, ఖచ్చితంగా చేసి తీరుతా. ఎవరు ఏమనుకున్నా. ఆయన ఏమనుకుంటా అంటే నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను ఉండా, నా విందుకి ఎలాంటి కేసులు రావు, ఏం చేసినా సరిపోతుందని అతను అనుకుంటా అంటే తప్ప వేరే ఉద్దేశం లేదు. అంతకు మించి ఎప్పుడైనా ఏమైనా కానీ నేను గతంలో కూడా చెప్పిన, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నేను తాడిపత్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ ఎవరిని కూడా వాళ్ళకు అండగా ఉంటా, నేను అండగానే ఉంటా. ఏ నష్టం వచ్చినా కూడా దానిపైన నేను భరించుతా కూడా. మరోవైపు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వల్ల తనకు ప్రాణహాని ఉందని సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలతో పాటు జాతీయ మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర డీజీపీలకు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫిర్యాదు చేశారు.